ఓలా అమిగో, ఎలా ఉన్నావు? ఇవాళ నేను ఊబర్ ఆఫీస్లో ఉన్నానండి. ఊబర్ ఆఫీస్ నుంచి డ్రైవర్ లేని కారు ఆర్డర్ చేసి దాంట్లో ఎక్కి ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. మొదటిసారి నేను డ్రైవర్ లేని కారు వీడియో పోస్ట్ చేసినప్పుడు దానికి మిలియన్ వ్యూస్ పైన వచ్చాయండి. సరే మరి ఇక లేట్ ఎందుకు, క్యాబ్ ఆర్డర్ చేద్దాం. ఒకసారి వేమో అనే యాప్ ఉంటుంది. ఆ వేమో యాప్ లోపలికి వెళ్ళంగానే యాప్ చూడడానికి ఇలా ఉంటుంది. సో నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో మన ఊబర్ యాప్ లాగానే ఓలా యాప్ లాగానే జస్ట్ అక్కడ మీరు డీటెయిల్స్ ఇవ్వాలి. ఎక్కడ పికప్ ఎక్కడ డ్రాప్ ఆఫ్ ఆ రెండు డీటెయిల్స్ ఇవ్వగానే ఎన్ని నిమిషాల్లో కార్ వస్తుందో చెప్పేస్తాడు. నాకు ఫోన్లో ఇక్కడ 4 నిమిషాలను చూపిస్తుంది. సరే ఎక్కడికి వెళ్ళి కార్ ఎక్కాలో డైరెక్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ నుంచి 1 నిమిషం నడవాలి. సరే నడుచుకుంటూ వెళ్ళి కారు ఎక్కుదాము, అక్కడికి కారు వస్తుందంట. ఈ స్ట్రీట్స్ మీరు చూస్తున్నట్లయితే ఇదంతా శాన్ ఫ్రాన్సిస్కో అండి. శాన్ ఫ్రాన్సిస్కో చాలా చూడడానికి అన్ని ప్లేస్లు అందంగా లేకపోయినా కొన్ని ప్లేస్లు అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. సరదాగా శాన్ ఫ్రాన్సిస్కోలో నడిచి ఒక వీడియో తీసి ఆ వీడియో మీకు పోస్ట్ చేస్తాను, చూడండి. సరే ఇప్పుడైతే మన కార్ ఎక్కడుందో ఎతుకుతాము. ఇక్కడ రైట్లో వస్తుంది అని అంటున్నాడు. రైట్లో ఒక స్ట్రీట్ ఉంది అని. ఎక్కడ స్ట్రీట్ అని చూస్తున్నాను. ఈ క్రాసింగ్ దాటంగానే ఒక స్ట్రీట్ ఉంది, అక్కడికి వచ్చి కారు పిక్ చేసుకుంటుందంట. సో స్ట్రీట్ క్రాస్ చేస్తున్నాను. చూసారా, స్ట్రీట్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. సరే ఇంతలోపు ఈ కారు గురించి కొంచెంసేపు మాట్లాడుకుందాము. ఈ కారు కంపెనీ పేరు వేమో అండి. వేమో ఈ అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీకి ప్రస్తుతానికి వాడే లీడర్ అని చెప్పుకోవాలి. చాలా కంపెనీలు ట్రై చేస్తున్నాయి కానీ వాడే ఇప్పుడు లీడ్లో ఉన్నాడు. ఇది ఒరిజినల్గా తయారు చేసిన కంపెనీ గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్. వీడు స్టార్ట్ చేసింది ఈ కంపెనీ 2009లో. అప్పటి నుండి ఇప్పటి వరకు రోడ్డు మీద 3 కోట్ల కిలోమీటర్ల పైనే వీళ్ళు కారుని డ్రైవర్ లేకుండా నడిపాడంట. చాలా ఫన్ ఫ్యాక్ట్ కదండి, 3 కోట్ల కిలోమీటర్ల పైన. వీడు కారుని రోడ్డు మీదకి డ్రైవర్ లేకుండా తీసుకురాకముందు వర్చువల్గా అంటే సిమ్యులేషన్లో 20 బిలియన్ మైల్స్ అంటే కొన్ని వేల కోట్ల మైళ్ళు వర్చువల్గా వీడు టెస్ట్ చేసి సేఫ్ అనిపించి అప్పుడు కారుని రోడ్డు మీదకి తీసుకొచ్చాడండి. అంటే ఎంత టెస్టింగ్ చేస్తే వాడు కాన్ఫిడెంట్గా ఈ కారుని రోడ్డు మీదకి తీసుకొచ్చి ఒక ప్యాసింజర్ని కారులో కూర్చోబెట్టి దాన్ని ఆటోమేటిక్గా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి పంపగలుగుతున్నాడంటే ఆ మాత్రం టెస్టింగ్ చేయాలి కదా మరి. సరే యాప్ వాడైతే నాకు కారు దగ్గరలోనే ఉంది, ఈ రోడ్ క్రాస్ చేయాలి అంటున్నాడు. కారు నాకు కొంచెం కనపడింది, మీకు కనపడిందో లేదో, కొంచెం ఇప్పుడు వస్తున్న కారు వెనకాల ఉన్నది. సరే నడుచుకుంటూ ఆ కారు దగ్గరికి వెళ్దాము. సో యాప్లో అయితే కారు ఇక్కడే ఉందని అంటున్నాడు. నాకు తెలిసి ఇక్కడే ఉండాలి. అదిగో వచ్చేస్తుంది, చూసారా? పైన ఒక నల్లగా క్యాప్ లాగా ఉంది, చూసారు కదా, అది లైడర్. అండ్ దాని కారు చుట్టూటా కూడా కెమెరాలు ఉన్నాయండి. అండ్ దాని లైడర్ కూడా ఉంది. కారు చుట్టూటా ఉన్న కెమెరాల వల్ల 360 డిగ్రీస్ రోడ్డు చుట్టూటా ఏం జరుగుతుంది కనబడుతూ ఉంటుంది. ఈ కారు బ్రాండ్ అయితే జాగ్వార్ బ్రాండ్. పైన నా పేరు కూడా ఇచ్చాడు, వెల్కమ్ అని. సో ఇక యాప్లో అయితే ఒక బటన్ ఇచ్చాడండి. ఆ బటన్ నొక్కగానే డోర్ కొన్న లాక్స్ ఓపెన్ అవుతాయంట. సో ఆ బటన్ నొక్కుతున్నాను చూడండి. ఓకే, ఇప్పుడు చూసారా, టక్ అని వచ్చింది, అదే డోర్ లాక్ ఓపెన్ అయినట్టు. సో లోపలికి వెళ్ళి కూర్చుంటున్నాను. చూడడానికి బాగానే ఉంది. లోపలికి వెళ్ళి కూర్చోగానే ఫస్ట్ నేను నోటీస్ చేసిందంటే లోపల ఎవ్వరూ లేరండి. జస్ట్ నేను ఒక్కడనే కూర్చున్నాను, అది వెనక సీట్లో కూర్చున్నాను. వెనకాల ఒక స్క్రీన్ ఇచ్చాడండి, దాని మీద స్టార్ట్ మై రైడ్ అనే బటన్ ఉంది. ఆ బటన్ నొక్కితే రైడ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పింది. సో బటన్ నొక్కుతున్నాను. But the need to buckle up is the same as always. So keep your seatbelt fastened, please. ఓకే, సీట్ బెల్ట్ పెట్టుకుంటే బెటర్ నాకు దీని మీద. ఓకే, సీట్ బెల్ట్ పెట్టేసుకున్నాం. చూశారు కదా, సీట్ బెల్ట్ పెట్టుకునే అంతవరకు పెట్టుకోమని 100 సార్లు చెప్పింది. సో వెనకాల సీట్లో కూర్చున్నా కానీ సీట్ బెల్ట్ పెట్టుకున్నాను. సో ఇప్పుడు బేసిక్గా అది రెడ్ సిగ్నల్ పడింది, రెడ్ సిగ్నల్ వల్ల ఆగింది. సో సిగ్నల్ గ్రీన్ అవ్వగానే ఆటోమేటిక్గా వెళ్తుంది. సో బేసిక్గా లోపల చూస్తే నా యాప్లో ఎక్కడికి వెళ్తున్నామో చూసుకోవచ్చు, వెనకాల స్క్రీన్ ఉంది, ఆ స్క్రీన్లో ఎక్కడికి వెళ్తున్నామో చూసుకోవచ్చు, పైగా ముందు ఇంకో స్క్రీన్ ఉంది, ఆ స్క్రీన్లో ఎక్కడికి వెళ్తున్నామో చూసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ చాలా ఎక్సైటింగ్గా ఉండడం వల్ల నేను కూడా ఫోన్లో
వీడియోలు పిక్చర్స్ తీశాను. ఇప్పటి వరకు అయితే ఎక్స్పీరియన్స్ బాగానే ఉందండి. లోపల ఏసీ చాలా చల్లగానే మెయింటైన్ చేశాడు. కావాలంటే టెంపరేచర్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయి. దాని తర్వాత మ్యూజిక్ కావాలంటే మ్యూజిక్ పెట్టుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయి. దాని తర్వాత మ్యాప్ లొకేషన్ చేంజ్ చేసుకోవాలంటే అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయి. వెనకాల స్క్రీన్లో అది మనకు ఒక సెల్ ఫోన్ లాగా అండి. వెనకాల స్క్రీన్లో ఏవి పడితే అవి చేయొచ్చు. సో కారు వెళ్తూ ఉంది. ఎవ్వరూ లేరు కానీ డ్రైవర్ లేకుండానే చక్కగా వెళ్తుంది. చూసారా? మీరు ఒకటి నోటీస్ చేసుంటే ఇండియాలో స్టీరింగ్ వీల్ రైట్ సైడ్ ఉంటుంది, కానీ అమెరికాలో లెఫ్ట్ సైడ్ ఉంటుందండి డ్రైవర్ వీల్. సో అందుకని అది లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ప్యాసింజర్. సో చూసారా, జూమ్ చేశాను, ఎవ్వరూ లేకుండా టక 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 వెళ్ళిపోతూ ఉంది కారు. చాలా 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 ఎక్సైటింగ్గా ఇంట్రెస్టింగ్గా ఉందండి. నాకు ఎక్స్పీరియన్స్లో ఏమనిపించిందంటే టర్నింగ్లు మటుకు చాలా షార్ప్గా తీసుకుంటుందండి టక్కని. సో అదొక్కటే కొంచెం రోబోటిక్గా అనిపించింది, కానీ ఇంకా మిగిలిందంతా నాకు బాగానే ఉంది, చాలా స్మూత్గా వెళ్తుంది అనిపించింది. సో స్ట్రైట్ రోడ్ అయితే ఇంకా చక్కగా వెళ్తూనే ఉంది. బయట చాలా ఎండగా ఉండడం వల్ల కొంచెం కొంచెం చక్కగా మనకి కనపడట్లేదు, కానీ టోటల్ ఎక్స్పీరియన్స్ అయితే బ్రహ్మాండంగా ఉందండి. సరే, వెనకాల ఉన్న స్క్రీన్ని కాసేపు కెలుకుదాము. సో ఈ స్క్రీన్లో చూస్తే కార్ అటు వెళ్తుంది, అక్కడికి వెళ్తుంది, అన్నీ నీట్గా ఉన్నాయి. కావాలంటే మనం చెప్పాను కదా, పాటలు మార్చుకోవచ్చు, వాల్యూమ్ పెంచుకోవచ్చు, టెంపరేచర్ కూడా కంట్రోల్ చేయొచ్చు. లోపల 69 degrees Fahrenheit ఉంది, అది కూడా మార్చచ్చు. సో ఆ కార్ గురించి ఎక్కువ తెలుసుకోవచ్చు, ఆ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఇంకోటి నేను నోటీస్ చేసింది ఏంటంటే, ఈ మ్యాప్లో ఈ కార్ అయితే వైట్ కలర్లో ఉంది, అండ్ దాని చుట్టుపక్కల ఉన్న కార్లన్నీ బ్లూ కలర్లో ఉన్నాయి. సో లైట్ కలర్ బ్లూ కలర్లో ఉన్నాయి. ఎదుర్కొంటే ఏ కార్ వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, మొత్తం లైడార్ సెటప్ అండి. మీరు పైన చూసినప్పుడు గిర్రగా తిరుగుతుంది కదా, అది మొత్తం లైడారే. దాన్ని బట్టి ఏ కార్ ఎక్కడుంది, ఎలా ఉంది, అండ్ దాని కెమెరాస్ చుట్టుపక్కనే ఉన్నాయి కదా, 360 degrees కనబడుతుంది కదా. అది కాకుండా మనకి ఈ కెమెరాస్ని వేరే వాళ్ళు కూడా ఆఫీస్ నుంచి చూస్తూ ఉంటారంట. ఎప్పుడైనా కారు ఏదైనా డెసిషన్స్ తీసుకోలేని పరిస్థితుల్లో కారు ఆగిపోయింది అనుకోండి, వాళ్ళు వర్చువల్గా కార్ స్టీరింగ్ని టేక్ ఓవర్ చేసి వాళ్ళు కంప్యూటర్ ద్వారా కార్ని ఆపరేట్ చేస్తారంట. ఎక్స్ట్రా సేఫ్టీ ఫంక్షనాలిటీ. సో జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ కార్ టెక్నాలజీ ఫెయిల్ అయ్యి కార్ మధ్యలో ఆగిపోయినప్పుడు కానీ, ఒకవేళ ఏదైనా కారు ఏ టర్నింగ్ వెళ్ళాలో, లేకపోతే ఒక్కోసారి రోడ్లు కూడా మనకు చక్కగా ఉండవు కదా, ఉండని చోట్ల అప్పుడు కారు ఎలా డెసిషన్ తీసుకుంటుంది. సో అలాంటివన్నీ అవాయిడ్ చేయడానికి కారు ఆటోమేటిక్గా వెళ్తున్నా కానీ లోపల ఉన్న కెమెరా వల్ల ఎవరో ఒకళ్ళు ఎంప్లాయీ మనం చూసేదే వాళ్ళు లోపల చూస్తారు, కారు బయట చూస్తారు, అండ్ దెన్ వాళ్ళు మాన్యువల్గా టేక్ ఓవర్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అది ఇప్పుడు నాకు రోడ్డు మీద కొంచెం ఎక్కువ కార్లు కనబడుతున్నాయండి. ఈ టర్నింగ్ తిరిగిన తర్వాత టర్నింగ్ కూడా చాలా చెప్పాను కదా కొంచెం రోబోటిక్గా ఉందని. ఇప్పుడు చూస్తే ఎన్ని కార్లు ఉన్నాయో చూసారా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడు. అది తక్కువ స్పేస్ ఉంది, ఎలా వెళ్తుందా అనుకున్నాను. పైగా ఎదుర్కొంటే ఎవరో కారు తీస్తున్నారు బయటికి. సో దానికి ఆటోమేటిక్గా స్లో అయ్యి ఆ కారు వెళ్ళింది. అందుకని మనకు టర్నింగ్ వచ్చింది. ఆ టర్నింగ్ రాగానే చక్కగా తిప్పేసుకుంది. బాగానే తిప్పిందండి స్లోగా. బయట కొంచెం ఎండగా ఉండడం వల్ల కొంచెం క్లారిటీ లేదు, కానీ బాగానే ఉంది. సో అమెరికాలో ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే, స్టాప్ బోర్డులు ఉంటాయండి ఎక్కడికక్కడ. ఎప్పుడైనా 4-way జంక్షన్ వస్తే అమెరికాలో స్టాప్ బోర్డ్స్ పెడతారు. స్టాప్ బోర్డ్ అంటే ఏంటంటే, కారు వచ్చేది కంప్లీట్గా ఆగి ఆ 4 వైపులు చూసుకుని అప్పుడు వెళ్ళాలన్నమాట. సో ఈ కారు వెళ్తూ ఉండగా చాలా స్టాప్ బోర్డులే కనపడ్డాయండి రైట్ సైడ్. చూసారు కదా, రైట్ సైడ్ కూడా ఒక స్టాప్ బోర్డు ఉంది. ఆ స్టాప్ బోర్డు వచ్చినప్పుడల్లా చక్కగా కారు కంప్లీట్గా స్టాప్కి వెళ్ళి ఆగి చుట్టుపక్కల ఏదైనా కారు ఉందా లేదా అన్నట్టుగా చూసుకుని వెళ్తుంది. అండ్ దెన్ ఇప్పుడు చూస్తే ఒక పెద్ద ట్రక్ కూడా దాటాం కదా, అలాంటి పెద్ద పెద్ద ట్రక్కులు వచ్చినప్పుడు కూడా కొంచెం స్లో అయిందండి. అది కూడా నాకు బాగా అనిపించింది. ఎదుర్కొంటే ఒక కారు వచ్చినప్పుడు, లేకపోతే వెళ్ళే రోడ్డు కొంచెం నేరోగా ఉండి బ్రాడ్గా లేకపోయినా కానీ చక్కగా అదే అడ్జస్ట్ అయ్యి ఆ తక్కువ స్పేస్లోనే కారు వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూసారా, స్టాప్ సైన్ వచ్చినప్పుడు ఆ రెడ్ కార్ని వెళ్ళనిచ్చింది ముందు, దాని తర్వాత ఈ కారు వెళ్ళింది మొత్తం ఆగి. సో అది కూడా చాలా బాగుందండి. ఇప్పుడు మనం కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉన్న ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాము.
సో ఇది శాన్ ఫ్రాన్సిస్కో సిటీ కదండి. ఇప్పుడైతే మధ్యాహ్నం కాబట్టి కొంచెం అంత రష్గా ఏమీ లేదు. కానీ ఇప్పుడు ఎంటర్ అవుతున్న ఏరియా అయితే జనాలు, కార్లు ఎక్కువే ఉంటాయి. ఇంకా శాన్ ఫ్రాన్సిస్కో అంటే కార్లు, బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు అవంతా కామనేనండి. ఎక్కిన దగ్గర నుంచి దింపేంత వరకు ఈ రైడ్ కొంచెం పెద్ద రైడే అండి. 20 నిమిషాల వరకు పడుతుంది. అందుకనే వీడియోని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, కొంచెం మంచి బిట్లకి తీసుకెళ్దామని. సో అందుకనే కొంచెం వీడియో ఫాస్ట్గా మూవ్ అవుతుంది. బై ద వే నేను ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయానండి. ఈ రైడు మొత్తం 20 నిమిషాలు పట్టింది. 2.4 మైల్స్ $18 తీసుకున్నాడు. అంటే మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే దగ్గరగా 4 కిలోమీటర్లకి $1,600 తీసుకున్నాడండి. అంత చీప్ ఏం కాదండి. 4 కిలోమీటర్లకి $1,600 అంటే, ఇంకా చెప్పాలంటే ట్రాఫిక్ పెరుగుతూ ఉంటే ఈడు రేట్లు పెంచేస్తూ ఉంటాడు. పైగా నాకు ఏది సర్ప్రైజింగ్గా అనిపించిందంటే అదే డిస్టెన్స్కి ఊబర్ రైడ్ అయితే $18 కూడా కాదండి. అంటే 1,600 కాదు. ఊబర్ అయితే 1,200కో $1,000కో వచ్చేది. కానీ వీడు ఇంకా ఎక్కువ డబ్బులు ఛార్జ్ చేశాడు. అదే కొంచెం నాకు కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. ఇంకో ఫన్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా అండి, ఈ స్టీరింగ్ వీల్ చూసారు కదా, సర్క్యులర్గా ఉంది. కొన్ని టెస్లా కార్లలో స్టీరింగ్ వీల్ రెక్టాంగిల్ షేప్లో కూడా ఉంటుంది. అది కాకుండా ఇది వేమో కారులో అయితే కొన్ని కార్లకి స్టీరింగ్ వీలే ఉండదంటండి. స్టీరింగ్ వీల్ లేకుండా కూర్చోవాలంటే ఇంకా కొంచెం కష్టంగా ఉంటుంది కదా. కారు ఎటు వెళ్తుంది, అసలు తిరుగుతుందా లేదా, ఎటు ఎడమవైపు తిరుగుతుందా కుడివైపు తిరుగుతుందా తెలుసుకోకుండా స్టీరింగ్ వీలే లేకుండా కారు దానంతట అదే వెళ్తూ ఉంటే ఇంకా క్రేజీగా ఉంటుంది కదా. రీసెర్చ్ చేస్తే నాకు తెలిసిన ఇంకో విషయం ఏంటంటే ఇది ఫస్ట్ రోడ్డు మీద టెస్టింగ్ చేసింది ఫినిక్స్ సిటీ అండి, యారిజోనాలో. అమెరికాలో ఉన్న ఆరిజోనా స్టేట్లో ఉన్న ఫినిక్స్ సిటీలో ఇది ఫస్ట్ టెస్టింగ్ చేశారంట. సరే మనం డెస్టినేషన్కి వచ్చేసాము, ఇంకా దిగమని చెప్తుంది. సరే దిగుతున్నాను. సో కారు మొత్తానికి ఎక్సలెంట్గా ఉందండి. పైన లైడారు, చుట్టుపక్కన 360 degrees కెమెరాస్. యూనో ఆ జాగువార్ కారు లోపల కంఫర్టబుల్గానే ఉంటుంది కూర్చోడానికి. కానీ చుట్టుపక్కల ఉన్న ఆ హడావిడే చూడడానికి బాగుంది. కారు అలా ఆగి యాప్ క్లోజ్ అయిపోయిన తర్వాత, రైడ్ క్లోజ్ అయిపోయిన తర్వాత చక్కగా అన్ని వైపులు చూసుకుని ఇంకా ముందుకు వెళ్ళిందండి. ఎంత క్రేజీ కాకపోతే. అదండి నా వేమో క్రేజీ ఎక్స్పీరియన్స్. కారు లోపల డ్రైవర్ లేకుండా కారులో కూర్చుని 4 కిలోమీటర్లు 1,600 ఇచ్చి మరి వచ్చాను. కానీ క్రేజీ టెక్నాలజీ అండి. ఇందులో డ్రైవ్ చేస్తూ ఉంటే ఇంకా మన ఫ్యూచర్లో ఉన్నట్టే. అదండి నా వేమో డ్రైవర్ లేని కార్ ఎక్స్పీరియన్స్. బాగుంది కదా.